సమగ్ర శిక్ష ఉద్యోగులు చేస్తున్న న్యాయ పోరాటంపై ప్రభుత్వాలు సానుకూలంగా స్పందించి వారిని రెగ్యులరైజ్ చేయాలని, పే స్కేల్ పెంచాలని, ఇతర డిమాండ్లు పరిష్కరించాలని టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు అశోక్ అన్నారు. హైదరాబాద్ కలెక్టరేట్ ఎదుట గల 16 రోజులుగా సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపడుతున్న నిరవధిక సమ్మె శిబిరాన్ని వారు సందర్శించి తమ సంఘీభావాన్ని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగులు చేస్తున్న పోరాటం న్యాయబద్ధమైనదని తెలిపారు. గత 2 దశాబ్దాలుగా విద్యాశాఖలోని వివిధ విభాగాల్లో వారు సేవలు అందిస్తున్నారన్నారు. విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు వారు పునాదులు వేస్తున్నారని తెలిపారు. అలాంటి ఉద్యోగులను విస్మరించడం ఏ మాత్రం సరికాదని, వెంటనే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రెగ్యులరైజ్ చేసే దిశగా అడుగులు వేయాలని కోరారు. అప్పటి వరకు ఉద్యోగులకు తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ఇప్పుడే తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగులు గత ఇచ్చేసినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి నెగ్గి ప్రభుత్వం ఉద్యోగం సాధించాము అనేటటువంటి ఒక స్ఫూర్తివంతమైనటువంటి ఆలోచనతో అడుగిడినటువంటి మా ఉద్యోగుల జీవితాల్లో మొదలు మా యొక్క ప్రియతమ నేత ఆదిలాబాద్ మా కోసం కూర్చొని ఇది మా సమస్యని అసెంబ్లీకి తీసుకుపోయి